హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. నేటి మ్యాచ్లో లాస్ట్ త్రిబుల్ హెడర్ డే అని చెప్పుకోవచ్చు. ఈరోజు ఫస్ట్ మ్యాచ్ మన వెస్టిండీస్ వర్సెస్ ఇటలీ మధ్య మ్యాచ్, అండ్ నెక్స్ట్ మ్యాచ్ శ్రీలంక వర్సెస్ జింబాబ్వే మధ్య మ్యాచ్, అండ్ లాస్ట్ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ కెనడా అయితే చూడబోతున్నాం. రేపు లాస్ట్ అండ్ ఫైనల్ లీగ్ మ్యాచ్ వచ్చేసి ఆస్ట్రేలియా వర్సెస్ ఒమన్, నామమాత్రపు మ్యాచ్గా చెప్పుకోవచ్చు ఈ రెండిటికి. సో మరి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేది సౌత్ ఆఫ్రికా వర్సెస్ యుఏఈ మధ్య మ్యాచ్ ఎలా జరిగింది ఏంటి అనే వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్, హలో వ్యూవర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది సౌత్ ఆఫ్రికా. దానికి తగ్గట్టుగానే యుఏఈకి ఆదిలోనే కొన్ని షాక్స్ అయితే తగిలినప్పటికీ మొహమ్మద్ వసీం అదేవిధంగా అలీషాన్ షరీఫుల్ ఇద్దరు ఆకట్టుకోవడం అయితే జరిగింది. అలీషాన్ షరీఫుల్ 45 రన్స్ వేయగా మొహమ్మద్ వసీం 23 రన్స్ అయితే చేశాడు. మిగతా వాళ్ళంతా సింగిల్ డిజిట్స్కే పరిమితమయ్యారని చెప్పుకోవచ్చు. 122కే ఆల్అవుట్ అయితే చేయగలిగింది సౌత్ ఆఫ్రికా. సో దీంట్లో ముఖ్య భూమిక ఆండ్రీస్ నోకియాది, కార్లిస్ బాష్ది ఉందని చెప్పుకోవచ్చు. బాష్ 4 వికెట్స్ తీసుకోగా ఆండ్రీస్ నోకియా 3 వికెట్స్, అండ్ క్లిన్కి 1 వికెట్ అయితే రావడం జరిగింది. 1 రన్అట్ అయితే ఉంది. ఓకే, అనంతరం లక్ష్య ఛేదనను ఆరంభించిన సౌత్ ఆఫ్రికాకి మంచి స్టార్టే వచ్చింది. క్లోజ్ టు 30+ స్టార్ట్ వచ్చిన తర్వాత డికాక్ త్వరగానే వెళ్ళిపోయిన తర్వాత 24 పార్ట్నర్షిప్ వచ్చింది. 24 పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత డికాక్ త్వరగానే వెళ్ళిపోయాడు. తర్వాత రయల్ రికిల్టన్ అండ్ ఐడెన్ మార్కరమ్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ తేవడం, ఇది 49 రన్స్ పార్ట్నర్షిప్. ఇక్కడే సగం మ్యాచ్ అయితే వచ్చేసిందని చెప్పుకోవచ్చు సౌత్ ఆఫ్రికాకి. బట్ విన్నింగ్ మొమెంటంకి కంటిన్యూ అవుతున్న టైంలో అనవసరపు షాట్కి ట్రై చేసి ఐడెన్ మార్కరమ్ 28 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత మళ్ళీ డెవల్ బ్రెవిస్ రావడం. డెవల్ బ్రెవిస్ కూడా 30 రన్స్ అయితే చేయడం జరిగింది. 30 రన్స్ 6తో త్వరగా డీల్ చేసి మ్యాచ్ని త్వరగా ఫినిష్ చేద్దామన్న ఇంటెంట్తో తన వికెట్ కూడా కోల్పోవడం జరిగింది. లాస్ట్లో వచ్చి ఎవరైతే సెట్ బ్యాటర్ ఉన్నారో రయల్ రికిల్టన్, తను కూడా 34 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. బట్ లాస్ట్లో లో మిడిల్ ఆర్డర్ వచ్చి పనిని పూర్తి చేయడం జరిగింది. సో 13.3 ఓవర్స్లోనే ఈ రన్ చేజ్ అయితే పూర్తయిందని చెప్పుకోవచ్చు. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్, నో సర్ప్రైజ్, బాష్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.